హాయ్ ఫ్రెండ్స్, హోప్ ఎవరి వన్ డూయింగ్ గ్రేట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని స్టాక్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అవి చాలా వాటికి 80% 90% వర్కౌట్ అయినాయి. లైక్ అమర్ రాజా బ్యాటరీస్ కానీ, టీసీఎస్, రిలయన్స్. బట్ జిఎస్పిఎల్ అనేది ఫెయిల్ అయింది. సో టెక్నికల్గా ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసాం. విత్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అనేది అయింది. బట్ స్టిల్ ఏంటంటే ఆ స్టాక్ అనేది కిందకు రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం మార్కెట్లో ఒక లూజింగ్ ట్రేడ్ని మేనేజ్ చేయడం అనేది నేర్చుకుంటాము, దట్ ఈస్ సెట్ టు బి సక్సెస్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. జిఎస్పిఎల్ ఎలా మనం దాన్ని అనలైజ్ చేసాం. బట్ ఇట్ ఈస్ ఫెయిల్డ్ అనమాట. టెక్నికల్లీ ఇట్ ఈస్ ఫెయిల్డ్. డైలీ టైం ఫ్రేమ్లో ఇట్స్ గుడ్ బ్రేక్అవుట్, దెర్ ఈజ్ నో డౌట్. మంచి ఛానల్ నుంచి బయటకు వచ్చింది, రెసిస్టెన్స్ లెవెల్ నుంచి. వెరాజ్ ఏంటంటే వాల్యూమ్స్ అనేవి మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్, ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్స్తోనే బ్రేక్అవుట్ అయింది. బట్ స్టిల్ ఏంటంటే ఇట్స్ స్ట్రగ్లింగ్ అనమాట. ఓకే, సమ్ టైమ్స్ ఏంటంటే ఇట్ విల్ స్ట్రగుల్. ఇట్ ఈస్ ద ప్రాబబిలిటీ అని ఫస్ట్ మనం డిసైడ్ చేసినప్పుడు వీఆర్ ఏబుల్ టు టేక్ ద లిమిటెడ్ రిస్క్. వెరాజ్ ఫ్రెండ్స్, మనం మ్యాక్స్ ఈ కేసు దాకా దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. 232 కిందగాన క్లోజింగ్ ఇచ్చిందంటే దీన్ని ఎగ్జిట్ అయ్యి ఫ్రెండ్స్, మళ్ళీ ఏంటంటే ఒకవేళ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మార్కెట్లో స్ట్రెంత్ లేనప్పుడు మళ్ళీ ఇలా వచ్చి అటెంప్ట్ చేస్తుంది. దెన్ ఇక్కడ మనకి ఏదైనా ప్యాటర్న్ కనిపిస్తే, ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఇలా వస్తుంది అనుకోండి, కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ ఏదన్నా ఛానల్ నుంచి బయటకు వస్తుంది. లేదు వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి షూటింగ్ స్టార్ ఫార్మేషన్ ఇలాంటిది ఏదన్నా కనిపించింది అనుకోండి, దెన్ ఏంటంటే అగైన్ దానిలో లాంగ్ అనేది లోవర్ లెవెల్స్లో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అనమాట. దట్ ఈస్ ద రీజన్. ఏంటంటే ఇనీషియల్గా బ్రేక్అవుట్ జరిగినప్పుడు 2 టైమ్స్ ఎంట్రీ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఇనీషియల్గా బ్రేక్అవుట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే ఎంట్రీ, ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటాం ఎర్లీ మార్నింగ్. ఓకే, 9:15కి ఓపెన్ అవుతుంది కాబట్టి. దాని తర్వాత రీటెస్ట్లో ఎంట్రీ తీసుకుంటాం. రీటెస్ట్లో ఎంట్రీ తీసుకునేటప్పుడు ఫ్రెండ్స్ మనకి ఏంటంటే యావరేజ్ అవుతుంది అనమాట ప్రైస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 220లో తీసుకున్నాం అండ్ 200లో తీసుకున్నాం. దాని తర్వాత మన యావరేజ్ వచ్చేసరికి 210 అవుతుంది. నా ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. నేను చెప్పేది ఏంటంటే ఇనీషియల్గా ఉన్నప్పుడు హెడ్జింగ్తో స్టార్ట్ చేయండి. ఓకే, దేర్ ఆఫ్టర్ ఏంటంటే మనకి ఏదన్నా రిస్క్ జరిగినా లిమిటెడ్ రిస్క్ ఉంటుంది అండ్ అఫ్కోర్స్ లిమిటెడ్ ప్రాఫిట్ కూడా ఉంటుంది. నా ఫ్రెండ్స్, మనకి ఒక ఆప్షన్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. దానికి వెరీ సింపుల్ కాన్సెప్ట్ అనేది ఉంది. నేను అబ్జర్వేషన్ చేశాను అనమాట మార్కెట్లో. సో చూస్తే మార్కెట్ ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చింది. ఒక కన్సోలిడేషన్ బ్రేక్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. అయిన తర్వాత ఫ్రెండ్స్ ఈ పాయింట్ దగ్గర ఏం జరుగుతుందంటే జనరల్గా మనకి ఎఫ్ ఫార్మేషన్ జరుగుతుంది. దీన్ని మనం సింపుల్గా ఏమంటామంటే ఫ్లాగ్ ఫార్మేషన్ అంటాం ఫ్రెండ్స్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఫ్లాగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఆ ఫ్లాగ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. ఒక్కోసారి సింపుల్ కన్సోలిడేషన్ నుంచి బయటకు వస్తుంది. ఇంకొక ఫ్లాగ్ ఏంటంటే ఇలా బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత డీప్గా కరెక్షన్ అనేది తీసుకుంటుంది. ఇది కూడా ఫ్లాగే. ఓకే, ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఈ ట్రెండ్ లైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా స్వింగ్స్ అనేది తీసుకుంటుంది అనమాట. లైక్ పిన్ యాంట్ అనుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మూవ్ అనేది అవుతుంది. దీస్ ఆర్ ఆల్ సెట్ టు బి ఏ ఫ్లాగ్స్, వెరీ సింపుల్ ఫ్లాగ్స్. దీనికి మనం నేమ్స్ పెట్టుకోవచ్చు, సిమెట్రికల్ ట్రయాంగిల్ అని చెప్పేసి, లేకపోతే పిన్ యాంట్ అని చెప్పేసి. బట్ కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని సింపుల్గా మనం ఏమంటామంటే ఫ్లాగ్ అంటాం. వెరాజ్ ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడైతే ఒక లెవెల్ నుంచి బయటకు వచ్చిందో ఆ లెవెల్ దగ్గర ఉండటం ఇది 50% ఫ్రెండ్స్. యాక్చువల్లీ మిగతా రిమైనింగ్ ఏంటంటే 50% ఇక్కడ కాదు, ఇది ఇనీషియల్ స్ప్రౌట్ అనమాట. అంటే జస్ట్ మొలకెత్తింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా వెళ్ళే కొంది స్ట్రాంగ్ మూవ్తో వెళుతుంది అనమాట. వెరాజ్ యాక్టివ్ ట్రేడర్కి ఏంటంటే మనం ఇక్కడ ఒక 10 పాయింట్లు వచ్చినాయి ఎగ్జిట్ అవుతాం కానీ, బట్ దాన్ని హోల్డ్ చేసే ఎబిలిటీ లేదంటే ప్లాన్ అనేది ఉందంటే అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ఎక్సలెంట్ రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వెరాజ్ లెట్ మీ షో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. లెట్ మీ డిలీట్ దీస్ థింగ్స్. సో ఫ్రెండ్స్, మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపించింది. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇది ఎగ్జాక్ట్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెండ్స్. మనకేమైందంటే ఒక ఛానల్ నుంచి డౌన్వర్డ్ ఛానల్ ఇది కిందకి వెళ్ళింది. మళ్ళీ ఏంటంటే ఏదైతే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉందో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, 2 పాయింట్స్ ఉంది. ఇది థర్డ్ అటెంప్ట్ అనమాట. థర్డ్ అటెంప్ట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఈ క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోతాం. జనరల్గా ఏంటంటే ఒక 5-10 పాయింట్లు వయా ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేసి ఎగ్జిట్ అవుతాం.
బట్ ఏంటంటే మూవ్ అనేది జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓన్లీ 25% ఆఫ్ ద టైం ఏంటంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. మిగతా ప్రాఫిట్ ఎప్పుడైతే దాన్ని హోల్డ్ చేస్తామో అట్లీస్ట్ 1 మంత్ మినిమం, దాన్ని ఏంటంటే మనం మోర్ దాన్ 100% రిటర్న్ అనేది చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, బట్ ఏంటంటే మనకి అది కూడా విత్ ఇన్ ద లిమిట్ అనేది రిస్క్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏమైందంటే వెరాజ్ ఈ పాయింట్ దగ్గర మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. వెరాజ్ ఏంటంటే రీటెస్ట్, ఇది రీటెస్ట్ పాయింట్ దగ్గర కూడా మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్ టుగెదర్ మనం ఈ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రీవియస్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో స్మాల్ రెసిస్టెన్స్ అనమాట, అసలుకి మేజర్ రెసిస్టెన్స్ ఇది ఫ్రెండ్స్. మేజర్ రెసిస్టెన్స్ దగ్గరే సెల్లింగ్ లేదు ఇక్కడ. ఓకేనా, బ్రేక్అవుట్ అయ్యి బయటకు వచ్చింది. నాకు ఏంటంటే ఒక చిన్న మూవ్, ఇది కన్సోల్టేషన్. ఈ పాయింట్ దగ్గరగా మనం యాడ్ చేయగలిగితే ఈ పైన దిస్ ఈజ్ ద స్టాప్ లాస్ లేకపోతే హెడ్జింగ్, ఇక్కడి నుంచి చూడండి ఎంత గ్రేట్ మూవ్ అనేది రావడం జరిగిందో. ఓకే, సో బిఫోర్ ద బ్రేక్అవుట్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, టీసీఎస్ స్టాక్ రెడీగా ఉంది. యా, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ సినారియో అనమాట. దీని ఆప్షన్ అనేది బ్లాస్ట్ అవుతుంది అప్ సైడ్. ఎందుకు చెప్తున్నా అంటే దిస్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం ఏం చూసాం, బ్రేక్అవుట్ అనేది చూసాం ఫ్రెండ్స్. ఓకే, మల్టిపుల్ టైమ్స్ అనేది మనకి బ్రేక్అవుట్ అయితే వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్తే కొద్దిగా క్లారిటీగా ఉంటుంది. అండ్ వాల్యూమ్స్ అనేది ఆఫ్ చేద్దాం అండ్ ఒకసారి డైలీలో చూద్దాం. ఈ పాయింట్ దగ్గర ఫ్రెండ్స్ మనకి రెసిస్టెన్స్ ఉంది అండ్ రెసిస్టెన్స్ ఉంది. మనం కొంచెం అడ్జస్ట్ చేసాం ట్రెండ్ లైన్ అనేది ఈ పాయింట్ దగ్గర. వెరాజ్ ఫ్రెండ్స్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనం ఏంటంటే రీటెస్ట్ ఎంట్రీ చేసాం. దాని తర్వాత మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా మనకి ప్రాఫిట్లోనే ఉంది, 3142. వెరాజ్ అమర్రాజ బ్యాటరీస్ 45,000 దాకా వెళ్ళింది అనుకోండి, దట్స్ ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూడండి, ఎప్పుడైతే మనకు ఒక కన్సోల్టేషన్ నుంచి బయటకు వస్తుందో దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ కన్సోల్టేషన్ ఫ్రెండ్స్. అంటే ఒక బిగ్గర్ పిక్చర్లో హ్యూజ్ డౌన్ ట్రెండ్ నుంచి మార్కెట్ అనేది బయటకు వచ్చింది ఇక్కడ. ఓకే, క్లియర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం మెనీ టైమ్స్. ఒకవేళ వీడియో చూడకపోతే మళ్ళీ వెళ్ళి మన వీడియోస్ అనేది చూడండి. ఎవరైతే టెక్నికల్గా డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి, దీన్ని మనం అట్లీస్ట్ 6 months ప్రాక్టీస్ అనేది చేయాలి ఫ్రెండ్స్ మినిమం. ఓకే, దెన్ ఏంటంటే యూ విల్ బికమ్ ప్రాఫిటబుల్ ట్రేడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకున్న సెటప్స్ మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎందుకు ఇది బ్లాస్ట్ అవుతుంది అంటున్నాను. ఇక్కడ గ్యాప్ అప్ అయింది. ఫస్ట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఏం జరిగిందంటే బుల్లిష్ క్యాండిల్, అంటే ఇక్కడ పెద్దగా సెల్లర్స్ లేరు. చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 అంటే గ్యాప్ అప్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 4 to 5 days అనేది మార్కెట్ అదే జోన్లో స్పెండ్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా సెల్ చేసినా ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అయితే, ఓకే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే బ్లాస్ట్ అనేది జరిగిద్ది అనమాట. ఏంటి సింపుల్గా చెప్పాలంటే బ్లాస్ట్ జరుగుతుంది అప్ సైడ్. ఓకే, సో దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇలాంటి స్టాక్స్ అనేది 1 2 3 దొరికినా చాలు ఫ్రెండ్స్, మనకి ఏంటంటే 1 month ఇంకా ఎక్కువ శాలరీ అనేది మనం ఏంటంటే తీసుకోవచ్చు, దట్ ఈజ్ ఫర్ షూర్. బట్ ఏంటంటే అబ్జర్వేషన్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, మనకి ఆ సెటప్ మీద ఒక నమ్మకం అనేది కావాలన్నమాట. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఓకే, అండ్ ఈ స్టాక్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టండి. మనకి 3350 పైన ఓకే మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి వెళ్తూ ఉందనుకోండి పైకి, 15 minutes క్యాండిల్ అట్లీస్ట్ క్లోజ్ అయిందంటే సక్సెస్ఫుల్గా బ్లాస్ట్ అయినట్టు. అక్కడ నుంచి కూడా 2-3% అనేది హ్యూజ్గా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ స్టాక్లో సెల్లర్స్ లేరు, ఓన్లీ బయర్సే ఉన్నారు ప్రస్తుతానికి. సో కీప్ ఇన్ ఫోకస్ దట్ స్టాక్ అండ్ విల్ సీ అండ్ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత అగైన్ ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.